ఎప్పుడు ఒక హృదయం కలిగి ఉండాలి. ఎవరికైనా నిజంగా అవసరంలో ఉన్నప్పుడు మనం వాలంటరీగా వాళ్ళు అడగపోయినా చేయొచ్చు. వాళ్ళు అడిగితే చేద్దామని అంటాం కదా, అడగపోయినా చేయొచ్చు. అడగాలనే రూల్ లేదు కదా. వాళ్ళు శ్రమలో ఉన్నారు. ఇప్పుడు దైవ సేవకులు మిషనరీస్ వచ్చారు, వాళ్ళు అడిగారని సాయం చేశారా? అడగకుండానే సాయం చేశారు. చదువులు చెప్పించారు, వైద్యం చేయించారు, వాళ్ళని లేవనెత్తారు, పడకల నుంచి లేవనెత్తారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు, వాళ్ళని దైవికమైన స్వస్థల్లోనికి నడిపించారు, దైవికమైన జ్ఞానంలోనికి నడిపించారు, పలు రీతులుగా సహాయం చేస్తూ వచ్చారు. అక్కడ నాగాయలంక దగ్గర, కృష్ణా జిల్లాలో నాగాయలంక అని ఊరుంది, పక్కన గణపేశ్వరం అని ఊరు. గణపేశ్వరం ఇప్పుడు దాన్ని బిల్లీ గ్రాహం నగర్ అంటారు. 1977 77వ సంవత్సరంలో ఒక భయంకరమైన పెను తుఫాను వచ్చింది. ఊళ్ళన్నీ కొట్టుకుపోయి సముద్రం అలా పొంగి వస్తే ఒక 20-30 అడుగుల ఎత్తులో అల్లొచ్చి చాలా ఊళ్ళల్లో చాలామంది తుడిచిపెట్టిపోయారు. కొంతమంది ఇళ్ళు ఎక్కి, అప్పుడు అన్ని చిన్న చిన్న ఇళ్ళే, కాకపోతే ఇలాంటి ఈ కర్రలు ఉంటాయి కదా, మధ్య కర్రలు, వాటి మీద అలా అలా ఉండి మొత్తం మీద బతికారు కొంతమంది. అప్పుడు బిల్లీ గ్రాహం గారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఎప్పుడు హత్యలు జరిగాయి. వాళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరిని చంపుతారో, ఎవరి దగ్గరికి వెళ్తారో తెలియదు, అలాంటి పరిస్థితులు ఉండే. ఆయన అక్కడికి వచ్చాడు, అక్కడ దిగాడు అంతే. ఆ గ్రామాన్ని మరి దేవుడు ఎలా నడిపించాడో మనకు తెలియదు. చాలా గ్రామాలకు అట్లా అయింది, కానీ ఆ దుర్మార్గమైన గ్రామాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి అక్కడ అంతేనా, మనకి తెలుసు కదా. అప్పటి నుంచి ఇంకా ఏమీ, ఎప్పుడెప్పుడైనా చెదురుమదురుగా మామూలుగా ఎక్కడైనా తగినది జరగవచ్చు, కానీ అక్కడ అన్నీ తొలగిపోయినాయి. చాలా మట్టుగా తాగుడు వద్దు, భయంకరమైనటువంటి రీతులుగా జరిగాయి. అన్నీ తగ్గిపోయి ప్రజలు నెమ్మదిగా ఉంటున్నారు. వాళ్ళందరికీ ఇల్లు కట్టించాడు ఆయన. అవన్నీ పాడైపోయిన మళ్ళీ కట్టించారు. ఈ మధ్య అడిగితే కట్టించలేదు, ఆయనకైనా చేశాడు కదా. కాబట్టి ఎవరైనా శ్రమలో, శోధనలో ఉంటే మనం అడగవసరం లేదు. మనకి దేవుడు నడిపిస్తే అక్కడ సహాయం చేయొచ్చు, తప్పులేదు, పర్వాలేదు.